శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కర్కటక రాశి వారికి 16th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి రాబోయే రోజుల్లో కొన్ని విషయాల లోపల అతి జాగ్రత్తగా తప్పకుండా ఉండాల్సిందే. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో సమయం ఏదైతే ఉందో ఇది మీకు కొద్దిగా ప్రతికూలంగా ఉండబోతుంది. ఆ సమయ కాలం లోపల మీరు కనుక విశేషంగా జాగ్రత్తగా కనుక లేకపోయినట్లయితే ఇబ్బందులు అవుతాయి. ఎందుకు ఈ మాట చెప్తాను గమనించుకోండి. మీ రాశి నుంచి అష్టమ స్థానం లోపల రాహు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల గోచరం అయితే ఉండబోతుంది. అండ్ అలాగే ఇంకో విషయం కనుక చూసుకుంటే 23rd ఫిబ్రవరి తర్వాత కుజుడు కూడా అష్టమ స్థానంలో వెళ్ళబోతున్నాడు. 5 గ్రహాల కూటమి మీ రాశి నుంచి అష్టమ స్థానంలో కలగబోతుంది. ఈ రాశి ఫలాలు మీరు చంద్ర రాశితో పాటు లగ్న రాశి ఆధారంగా కూడా మీరు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రహాలు ఎక్కువ శాతం కుంభరాశిలో ఉండడం వల్ల దీని ప్రభావం మీరు లగ్న రాశితో కూడా 100% తెలుసుకోవాల్సిందే. ఇక చూసుకున్నట్లయితే మీరు గమనించండి, రాశి నుంచి అష్టమ స్థానంలో 5 గ్రహాలు ఉండడం, అందులో లాస్ట్ వీక్ లోపల కుజుడు రావడం వేరే విషయం. కానీ స్టార్టింగ్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 4 గ్రహాలు ఉండడం దీని ప్రభావం మీ వ్యక్తిగత జీవితం లోపల 100% ఇంపాక్ట్ అయితే ఉండి తీరుద్ది. దీన్ని చాలా చాలా పెద్ద ఇంపాక్ట్ అంటే మీ వాణి పైన ఉంటుంది. వాణి మీద అంటే మీరు మాట్లాడే పద్ధతి కావచ్చు, మీరు మాట్లాడే మాటల్లో కావచ్చు, లేకపోతే మీరు ఆలోచించే విధానంలో కావచ్చు. కొన్ని మార్పులు రాబోయే రోజుల్లో 100% చాలా ఎక్కువగానే జరగబోతున్నాయి. ఇది ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి అయితే చెప్పట్లేదు, కాబట్టి నిజం మాట్లాడాలి కాబట్టి నిజం మీకు చెప్పడానికి ప్రయత్నం అయితే నడుస్తుంది. చూడండి, ఒక మాట చెప్తా. మీ సెకండ్ లార్డ్ 8th హౌస్లో ఉన్నాడు. రాబోయే రోజుల్లో టెన్షన్ మీకు ఉంటుంది, 100% టెన్షన్ ఉంటుంది. దేనిలో టెన్షన్ ఉంటుంది? డబ్బులు వస్తున్నాయి కానీ డబ్బులు ఆగట్లేవు. భోజనం సరిగ్గా చేస్తున్నాం కానీ ఒంటికి ఎక్కట్లేదు. ట్యాబ్లెట్స్ సరిగ్గా టైంకి వేసుకుంటున్నా కానీ ట్యాబ్లెట్స్ సరిగ్గా పని చేయట్లేవు. ట్యాబ్లెట్స్ సరిగ్గా వేసుకుంటున్నా కానీ ట్యాబ్లెట్స్ పని చేయట్లేవు. చాలా ప్రయత్నం చేస్తున్నా కానీ దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా కనిపించట్లేవు. చాలామంది నాకు ఇవ్వాల్సిన డబ్బు ఉంది కానీ అది ఎవరు ఇవ్వట్లేదు. దీనికి ఇలాంటి విషయాలకు సంబంధించి రాబోయే రోజుల్లో కర్కటక రాశి వారు కొన్ని పేషెన్స్ అయితే మీకు క్రియేట్ అయితే అవుతుంటుంది. ఎందుకంటే టెన్షన్తో పాటు కొద్దిగా మీకు పేషెన్స్ కూడా చాలా అవసరం ఉండాలి. పేషెన్స్, ధైర్యం, ఓపిక మీకు తప్పకుండా ఉండాలి. ఓపిక కనుక లేకపోవట్లయితే ఇబ్బందులు అవుతాయి. అలా చూసుకున్నట్లయితే కర్కటక రాశి ఇది డివోషనల్ సైన్ కాబట్టి ఇది చాలా తొందరగా మూవబుల్ అయితే అవుతుంటుంది. అంటే దాన్ని ఓకే పర్వాలేదు యాక్సెప్ట్ చేస్తారు, పక్కన వదిలేసి వేరే దాన్ని పట్టుకునే ప్రయత్నం నడుస్తుంటుంది. కానీ స్టార్టింగ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా భయక్రాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూడలేని స్థితి ఒకటేసారి కళ్ళ ముందు కనిపించడం వల్ల భయం అవుతుంటుంది. అసలు నేను చేస్తుంది రైటా, రాంగా, చేయాలన్నా వద్దా, ఇంకేదైనా కొత్త చేయాలన్నా లేకపోతే ఏదైనా మార్చాలన్నా, అలాంటి విషయాలకు సంబంధించి కొద్దిగా మనసులో ఆలోచనలు అయితే ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇది రాబోయే రోజుల్లో కొద్దిగా కర్కటక లగ్నం, కర్కటక రాశి వారు కొద్దిగా ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది. ఇక్కడ ఇబ్బంది అందరికి ఉంటుందా అంటే అందరికి ఉండదు. ఒక విషయం తెలుసుకోండి, న్యాచురల్ రూల్ ఏంటంటే కొద్దిగా రాబోయే రోజుల్లో మానసికంగా ఒత్తిడితే 100% ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన కారకత్వాలకు సంబంధించి ఒత్తిడి ఉంటుంది. కానీ కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఇందులో జరుగుతాయి. ఎవరైతే విశేషంగా అష్టమ స్థానానికి సంబంధించిన జాబ్ చేస్తున్నారో, అష్టమ స్థానానికి సంబంధించి ప్రొఫెషన్ చేస్తున్నారో, అష్టమ స్థానానికి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా గ్రోత్ అవుతుంది. రాబోయే రోజుల్లో. సొంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చేస్తున్న బిజినెస్ అష్టమ స్థానానికి సంబంధించినట్లయితే భయపడకండి. మీరు చేసే జాబ్ అష్టమ స్థానానికి సంబంధించినట్లయితే భయపడకండి. మీరు చేసే ప్రొఫెషన్ అష్టమ స్థానానికి సంబంధించినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. పైగా ఇంకా మీరు గ్రోత్ అవుతారు. మీ కార్యక్షేత్రాల లోపల ఇంకా కొద్ది గుర్తింపు అయితే మీకు పెరుగుద్ది. సో ఇంపాక్ట్ పాయింట్ ఏంటంటే ఆ భావానికి సంబంధించి మీరు ఏదైనా ఒకటి పని చేయాలి. ఇది పంచగ్రహ కూటమికి సంబంధించి ఏదైతే పాయింట్ ఉందో అది రాబోయే రోజులు దాని గురించి స్పెషల్ కూడా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తా. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది రాశి ఫలాలు ఉండడం వల్ల విశేషంగా మీకు రాబోయే రోజుల్లో కొద్ది మీ జీవితం లోపల పరివర్తన అయితే 100% జరుగుతుంది. పైగా ఈ అష్టమ స్థానం పాపకర్తరి యోగంలో ఉంది. ఒక పక్కన శనిదేవుడు, ఇంకో పక్కన కుజుడు. ఇది 23rd ఫిబ్రవరి వరకు. దాని తర్వాత అన్ని గ్రహాలు అష్టమ స్థానంలో వెలిగి తీరుతాయి. కానీ అంతవరకు చూసుకున్నైతే వీక్ ఎండ్ వరకు కనుక చూసుకున్నట్లయితే ఎంత అయితే మీకు దక్కాలి అంత దుఃఖం అయితే దక్కదు.
నిజంగా ఎంత అయితే మీకు బాధ కలగాలి అంత బాధ అయితే ఉండదు. కానీ ఇందులో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ కారకత్వాల లోపల ఇబ్బంది అయితే అవుతుంది. ఇందులో గ్రహాలు ఏవైతే ఉన్నారో ఇందులో ఉన్న కారకత్వాలకు సంబంధించి ఇబ్బంది అయితే మీరు చూడగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫేమ్ సరిగ్గా దొరకదు. చేస్తున్న ప్రయత్నాలకి ఫేమ్ అంతా సరిగ్గా అనిపించదు. డబ్బు అస్సలు ఆగదు. ఫ్రెండ్షిప్ లోపల ఎప్పుడు బాధలు, ఇబ్బందులే కనపడుతుంటే, అలాగే కొద్దిగా ఏదైతే కాన్సన్ట్రేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో అది సరిగా మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. వీళ్ళందరితో పాటు రాహు తోడుగా ఉండడం వల్ల వీళ్ళ ఎనర్జీ ఇంకా డబల్ త్రిబల్ అయితే అవుద్ది. సో 23rd ఫిబ్రవరి వరకు ఉంటుంది. దాని తర్వాత ఇవన్నీ గ్రహాలు అష్టమ స్థానంలో వచ్చిన తర్వాత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే వేరేలా అవుతుంది. ఓకే, అప్పుడు ఇక భావం కూడా చాలా బలంగా పనిచేస్తుంది. హెల్త్ పరంగా కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారికి హెల్త్ పరంగా రాబోయే రోజుల్లో కొద్దిగా జాగ్రత్తగా తప్పకుండా ఉండాలి. నేను చెప్పిన విషయం కొద్దిగా మీకు భయం అనిపించవచ్చు, కానీ ఈ 5 గ్రహాల కూటమి పైన దేవగురు బృహస్పతి దృష్టి సంబంధం ఉండబోతుంది. మీ 9th లార్డ్ దేవగురు బృహస్పతి దృష్టి సంబంధం ఉండడం వల్ల దేవుడి ఆరాధన చేసేవారు క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. వారికి దేవుడు పాదాలు పట్టుకున్న వారికి, దేవుడిని నమ్ముకొని ఉన్న వారికి ఇది ఏదైతే ఇబ్బంది ఉందో ఈ ఇబ్బంది ఒక రకంగా అవకాశంలా మారబోతుంది. ఎందుకంటే దేవుడి దగ్గర మీరు చేరడానికి, ఇప్పుడు దేవుడి దగ్గర చేరడానికి అంటే ఆ ఉద్దేశం కాదు, కొద్ది భక్తి భావన లోపల ధార్మికంగా మీరు ఆసక్తి ఇంకా ఎక్కువగా బలంగా అయితే మీది అవుద్ది. ఇంకో విషయం చూసుకున్నట్లయితే హెల్త్ లోపల కొద్ది జాగ్రత్త మీరు ఉండాల్సిందే. ఎక్కువ శనిబెట్టి ఎక్కువ బయట ఫుడ్స్ అస్సలు తినకూడదు. సమయానికి భోజనం చేయండి విశేషంగా, ఎందుకంటే సమయానికి కనుక భోజనం చేయలేకపోయినట్లయితే గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. ఇప్పుడు చూడండి సాటర్న్ ఆస్పెక్ట్ కూడా 10th హౌస్ 6th హౌస్ మీద ఉంది, దేవుగురు బృహస్పతి కూడా ఉంది. సో ఇది ఏదైనా చూసినట్లయితే స్టొమక్ కి సంబంధించిన గ్యాస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే కనపడతాయి. అందులో విశేషంగా ఏంటంటే సమయానికి భోజనం లేకపోవడం వల్ల ఇంకా దీని ఇంపాక్ట్ అయితే మీరు చూడగలుగుతారు. సో మంచి పదార్థాలు తీసుకోండి, ఇంట్లో చేసిన పదార్థాలు తినండి, బయట పదార్థాలు అస్సలు తినకండి అని సమయానికి భోజనం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు సమయానికి భోజనం చేస్తే హెల్త్ బాగుంటుంది అని శనగపిండి పదార్థాలు అవాయిడ్ చేయండి. వెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాల లోపల ఇక్కడ కర్కటక రాశి వారికి బాగుంది. నేను పూర్వం చెప్పా, ఇప్పుడు చెప్తా, మీకు నవంబర్ వరకు నేను ఒకటే మాట చెప్తా, మీ అవసరానికి డబ్బు వచ్చుద్ది కానీ మీ దగ్గర డబ్బు ఆగదు. కానీ మీ దగ్గర డబ్బు ఆగదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, ఏం చేస్తారో అది మీ వ్యక్తిగత విషయం, అది మీరు చూసుకోండి. కానీ పాయింట్ ఏంటంటే మీ దగ్గర డబ్బు వచ్చుద్ది, మీ దగ్గర డబ్బు నిలబడదు. ఖర్చులు ఆ టైంలో ఖర్చులు వస్తాయి, ఖర్చులు కూడా వెళ్ళిపోతాయి. డబ్బు సేవింగ్ అయితే అవ్వదు. చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అవి రాంగ్ డైరెక్షన్ లోపల అయితే వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. జాబ్ చేసే వారికి రాబోయే రోజుల్లో మంచిగా ఉండబోతుంది, కొద్దిగా ట్రాన్స్ఫర్ అయితే కనపడుతుంది. జాబ్ చేసే వారికి రాబోయే రోజుల్లో కొద్దిగా ట్రాన్స్ఫర్ కనపడుతుంది. ఈ ట్రాన్స్ఫర్ మీరు చూసుకున్నట్లయితే ఇష్టమైన చోటు ఉంటుందా, ఇష్టం లేని చోటు ఉంటుందా అంటే ఇష్టం లేని చోటు ఎక్కువ కనపడుతుంది. సో అవేర్నెస్తో ఉండడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఏంటంటే ఇష్టం లేని చోటు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత జాతకుడికి ఏంటంటే భయం కలుగుతుంది, కానీ ఒకసారి అలవాటు చేసుకున్నట్లయితే అది కూడా ఇష్టంగానే మారుద్ది.
బిజినెస్ పరంగా కనుక చూసుకుంటే బిజినెస్ పరంగా బాగుంది. ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి నిజంగా చెప్తున్నా రాబోయే రోజుల్లో చాలా బాగా కనపడుతుంది. అందులో ఆన్లైన్ బిజినెస్ చేసే వారికి మరి ఇంకా బెస్ట్ కూడా అనుకోండి. ఇక్కడ మీరు ఒక చిన్న మాట కనుక గమనించినట్లయితే సెవెంత్ హౌస్ నుంచి సెకండ్ హౌస్ లోపల ఈ గోచరం ఇన్ని గ్రహాల కూటమి కావచ్చు, ఈ ప్రభావం నడుస్తుంది. ఏదో ఒక పరంగా ఆకస్మికంగా మీ బిజినెస్ లోపల సడన్లీ కొన్ని చేంజెస్ అయితే అవుతాయి. అవి పాజిటివ్ వైపు అయితే అవుతాయి. సో కంగారు పడకండి. ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఇవన్నీ గ్రహాల ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ పైన ఉండబోతుంది. ఫ్యామిలీతోటే కదా ఒత్తిడి ఉండేది మొదలుగా ఒత్తిడి మొదలేదే ఫ్యామిలీ నుంచి అలా. ఇక దాని గురించి మళ్ళీ సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. సో నా ఉద్దేశం ఏంటంటే ఏకాంతంగా ఉండాలన్నా అది నేను చెప్పను, సింగిల్గా ఉండాలన్నా అది నేను చెప్పను. కానీ ఎక్కడున్నా దేని పట్ల ఎక్కువ ఆసక్తి పెట్టుకోకండి, దేని మీద ఎక్కువ అంత హోప్స్ ఆశలు అయితే అస్సలు పెట్టుకోకండి. మీరు చేస్తున్న ప్రయత్నాన్ని చాలా గట్టిగా నమ్ముకొని ఉండండి. అని చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఎవరికి ఎక్కువగా చూపించకండి. గెయిన్స్ ఈ నెలలో ఏమైనా కనపడుతున్నాయి అంటే ఓకే, ఈ నెల లోపల ఏంటంటే మీ వల్ల కొందరికి మంచి జరుగుతుంది, మీ వల్ల కొందరికి 100% మంచి జరుగుతుంది. మీరు ఇచ్చే సలహాల వల్ల కావచ్చు, మీరు మాట్లాడే మాటల వల్ల కావచ్చు, లేకపోతే మీరు చేసిన హెల్ప్ వల్ల కావచ్చు, ఇతరులకైతే 100% చాలా మంచి జరుగుతుంది. భవిష్యత్తులో అదే మీకు ఒక పెద్ద గెయిన్ అయితే ఉండబోతుంది. ఈ కర్కాటక రాశి వారికి 15th తర్వాత అయితే ఫిబ్రవరి నెల, నాట్ ఓన్లీ దిస్ ఇయర్, ఎవ్రీ ఇయర్ 15th ఫిబ్రవరి నుంచి 15th మార్చ్ వరకు కర్కాటక రాశి వారికి సమయం సరిగ్గా ఉండదు. ఈ సమయకాలం లోపల మానసికంగా ఒత్తిడి సంథింగ్స్ అవుతూనే ఉంటుంటే నియంత్రణలో అయితే మనసు అస్సలు ఉండదు. ప్రాణాయామం ఎక్కువ చేయండి, తీర్థక్షేత్రాలు చేయడానికి ప్రయత్నించండి, నది స్నానం చేయండి. అలాగే కుదిరినట్లయితే సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడు బలం పెంచుకోవడానికి విశేషంగా ప్రయత్నించండి. ఇక పరిహారాలు ఏవైతే మితపూర్వం కూడా చెప్పడం జరిగింది, మన ఛానల్లో వెళ్ళండి, ప్లేలిస్ట్లో వెళ్ళండి. 2026 పరిహారాలు అందులో ఒక ప్లేలిస్ట్ ఉంది, అందులో మీరు చూడడానికి ప్రయత్నించండి. అది ఒక్కటే మీరు ఈ సంవత్సరం పూర్తిగా చేయండి. ఏమైనా క్వశ్చన్స్ కనుక్కున్నట్లయితే అడగడానికి మీరు ప్రయత్నించండి. అలాగే కుదిరినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి కూడా ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.